ఈ రోజుల్లో నా మనిషి అనే బిహేవియర్ ఏ ఒక్కరిలో కూడా ఉండట్లేదు. మన మనిషి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మన గురించి మాట్లాడతారు. ఆ తర్వాతే సమాజం గురించి. అలాంటి వాళ్ళే మన మనిషి అవుతారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుస్తాయి. ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోతే చివరికి మన గమ్యం ఏంటనేది మనకే తెలియకుండా పోతుంది. జీవితమే ఒక పెద్ద నాటకం. మన చుట్టూ అందరూ నటించే వాళ్ళే ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నేను మనుషుల్లో మంచితనం అనేది చూస్తాను అనే నమ్మకంతో నువ్వు ఉంటే నువ్వు ఇంకా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. నీకు నటించడం రానప్పుడు ఇతరులు నీ ముందు చేస్తున్న నాటకాలన్నీ కూడా చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంకా ఈ మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే బాధ మీకు రోజుకి ఎక్కువైపోతుంటే మీకోసం నేను ఒక సలహా ఇస్తాను. జీవితంలో మంచి చెడు అని 2 ఉంటాయి. ఈ 2 మీకు నటించడం హ్యాండిల్ చేయడం చేత కావట్లేదు కాబట్టి మీరు మంచివారిగా ఉండలేరు, చెడ్డవారిగా కూడా ఉండలేరు. కాబట్టి మీరు ఒక 3వ ఆప్షన్ని ఫాలో అయిపోండి. అదే సైలెంట్గా ఉండడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఎవరి దగ్గర మంచివారు అని అనిపించుకోవద్దు, చెడ్డవారు అనే పేరు కూడా సంపాదించుకోవద్దు. జస్ట్ సైలెంట్గా మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి అంతే. మీతో ఎవరైనా అదే పనిగా బ్యాడ్ టాక్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే మీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఏమీ సాధించలేవు, నువ్వు ఒక్క పనికిరాని వాడివి, ఇలాంటి బ్యాడ్ టాక్ ప్రతినిత్యం మీతో చేస్తూ ఉన్నారనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అలా అన్నవాళ్ళు అంత నీతిమంతులా, అంత పవిత్రులా? వాళ్ళేం సాధించారు అసలు లైఫ్లో మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి? జీవితం అంటే అందరికీ ఒకలాంటి కథలే ఉంటాయా? ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ముందుగా సుఖాలన్నీ వచ్చుండొచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా కష్టాలు కూడా వస్తాయి. మీ జీవితంలో ముందు అన్ని కష్టాలు వచ్చుండొచ్చు, కానీ తర్వాత మీకు కూడా సుఖాలనేవి జీవితంలో వస్తాయి. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ అసలైన విలువ ఏంటి అనేది బయటపడుతుంది. ఈలోపు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని, వేలెత్తి చూపించి మాట్లాడారని అనవసరమైన బాధలకి గురవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మనలో ఉన్న పాజిటివ్స్ అన్ని పక్కన పెట్టి మనలో ఉన్న నెగిటివ్స్ గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు మూర్ఖులు అని అర్థం. మూర్ఖులకి ఎంత దూరంగా ఉంటే మన జీవితం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న దారి ఎలాంటిది అనే క్లారిటీ మీకుండాలి. వాళ్ళకి అది అర్థం కాదు. మీరు దాన్ని ఎంతవరకు సాధించగలరు అనే నమ్మకం మీకుండాలి. వాళ్ళకి మీ మీద నమ్మకం కూడా ఉండదు. అలా అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ట్రై చేస్తే మీ జీవితం కూడా సరిపోదు. జీవితంలో మురిగే ప్రతి కుక్కకి కూడా సమాధానం చెప్పుకుంటూ వెళ్తే జీవితంలో మనం ఎప్పటికీ ముందుకి వెళ్ళలేము. మీ జీవితం ఏంటనేది మీకు అర్థమైతే సరిపోతుంది. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగిరే పక్షికి ఆకాశం హద్దులెంతో తెలుస్తాయి. నీటిలో ఈదే చేపకి నీటి లోతెంతో తెలుస్తుంది. ఇక్కడ ఎవరి సామర్థ్యం వాళ్ళది. ఇద్దరూ గొప్ప కాదు, ఎవరి సామర్థ్యం వాళ్ళకుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అందరూ మెచ్చుకునేలాగా మాత్రమే బ్రతకాలి అనుకుంటే అందరినీ సాటిస్ఫై చేయడం కోసం నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నిన్ను నువ్వు కోల్పోతావు. నీలాగా నువ్వు బ్రతకలేవు. ఉప్పు కూరలో వేస్తే రుచిగా ఉంది కదా అని చెప్పి పాలల్లో వేస్తే అవి విరిగిపోతాయి. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ అవసరం లేని దగ్గర నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఇంకొకరితో కంపారిజన్ చేసుకొని బ్రతకడం, ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోవడం, లేదంటే ఇంకొకరినెవరినో మెప్పించాలని వాళ్ళ మెప్పు పొందడం కోసం బ్రతకడం, ఇవన్నీ కూడా ఒక మనిషి ఎదుగుదలను నాశనం చేసి అధపాతాళానికి తొక్కేసే నిజాలు. తప్పు చేయకుండా ఏ మనిషి ఉండడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఏదో ఒక సమయంలో వాళ్ళ జీవితంలో తప్పులు చేసిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళ తప్పులన్నీ కప్పేసుకొని నిన్ను బ్లేమ్ చేస్తూ నీ ఫేస్ మీదే నెగిటివ్ టాక్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, వాడు ఖచ్చితంగా నీ గొప్పతనం నీకు తెలియకుండా చేసి నిన్ను కిందకి లాగాలని చూస్తున్నాడు. జీవితంలో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి వ్యక్తుల్ని వదిలించుకోవాలో కూడా మనకి తెలిసి ఉండాలి. పనికి మాలిన వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకొని ఊరేగుతాను అంటే లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేము. ఈ రోజుల్లో
బాగా వినండి. ఈ రోజుల్లో మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. సమయం కంటే కూడా మనుషులే వేగంగా మారిపోతున్నారు. మన వాళ్ళు అనే భ్రమలో మనం బ్రతకూడదు. నీ కష్టం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు వచ్చేంత వరకు కూడా నీ మనసుకి కష్టం అనిపించిన మాటలు ఎన్నో మోయాల్సి ఉంటుంది. మోసం చేయాలి అనుకునే వాళ్ళు ముందు మంచితనమే నటిస్తారు. మానసికంగా నిన్ను బాధ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు టైం దొరుకుతుందా నిన్ను అవమానిద్దామని చూస్తారు. మీ ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయి వాళ్ళ అన్న మాటలకి మీరు అన్‌కంట్రోల్ అయిపోయి వాళ్ళ స్థాయికి దిగజారిపోవద్దు. ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని చాలా సైలెంట్‌గా డీల్ చేయాలి. ఎంత మౌనంగా ఉంటే మనం అంత ముందుకు సాగిపోతాం. ఒక మనిషి ఎప్పుడైతే తన కోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ జీవిస్తాడో అప్పుడే ఆ మనిషి జీవితంలో ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అందరూ కావాలి అనుకోవడం, నీతిగా నిజాయితీగా బ్రతకాలి అనుకోవడం తప్ప కాదు. నీతో నువ్వే నీతిగా ఉండు. అదే నీతి నిజాయితీ ఇంకొకరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అది తప్పు. నువ్వు అందరితో మంచిగా ఉండు, కానీ అదే మంచితనం అందరి నుంచి నీకు రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో బ్రతికినప్పుడే నువ్వు మానసికంగా చాలా కృంగిపోతావు. నా సొంత మనుషులే నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకో నన్నే అందరూ తప్పు పడుతున్నారు. చూడండి, అందరి జాతకాలు ఓపెన్ చేస్తే వాళ్ళు ఎంత గుణవంతులు అనే విషయాలు ఒక్కొక్కటి బయటపడతాయి. జీవితంలో కొంతమంది ఈ రకం ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర డబ్బు లేదు అని మిమ్మల్ని వెక్కిరించేవాళ్ళు. వాళ్ళ దగ్గర మంచి జాబ్ ఉంది, మీ దగ్గర మంచి జాబ్ లేదు అని వెటకారించేవాళ్ళు. లేదంటే వాళ్ళ దగ్గర మీకంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ దగ్గర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అని మిమ్మల్ని చులకన చేసి మాట్లాడేవాళ్ళు. ఆలోచించండి, డబ్బు లేకపోతే డబ్బు సంపాదించలేమా? అంత కష్టమా? సంపాదించవచ్చు. జాబ్ లేకపోతే జాబ్ సంపాదించలేమా? కొంచెం కష్టమైనా సరే ప్రయత్నిస్తే మీరు కూడా మంచి జాబ్ని సంపాదించవచ్చు. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారా? 100 మంది పనికిరాని వెధవలతో నిండిపోయిన కుటుంబం ఎంత పెద్దదైతే ఎందుకు పనికిరానప్పుడు? నమ్మకంగా ఉన్న మనిషి ఒక్కరు మన జీవితంలో మనకి తోడుగా ఉన్నా సరే వాళ్ళకన్నా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకే ఉన్నట్టు. ఇలాంటి చీప్ విషయాలతో మిమ్మల్ని ఎవరైనా కంపారిజన్ చేసినా కూడా మీరు బాధపడకండి. కంపారిజన్ చేసుకోవలసిన విషయాలు ఎలాంటివి? మిమ్మల్ని నడి రోడ్డు మీద ఉట్టి చేతులతో వదిలేసినా కూడా బ్రతకగలిగే నైపుణ్యం మీలో ఉందా? వాళ్ళు అలా బ్రతికి చూపించగలరా? వాళ్ళకంత సత్తా ఉందా? 100 కష్టాలు ఒక్కసారి మీద పడినా కూడా హ్యాండిల్ చేసి నిలబడి బ్రతికే సత్తా మీలో ఉంది. ఒక్క కష్టం మీద పడగానే గిలగిలలాడిపోయే మెంటాలిటీ ఉన్న పర్సన్స్తో మీకెందుకు కంపారిజన్? ఏ క్వాలిటీస్ అయితే మన లైఫ్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేస్తాయో అలాంటి క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవద్దు. మన లైఫ్ని ఇంకొకరు కంపారిజన్ చేసుకోవడానికి కూడా భయపడేలాంటి క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ మైండ్ సెట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వండి, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి చీప్ వ్యక్తులతో మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకొని అస్తమానం బాధపడకండి. మనుషులకి కష్టాలు ఇంకొక మనిషి వల్లే వస్తాయి. మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు మీతో ఉండాలి, కానీ మిమ్మల్ని డీమోటివేట్ చేసేలాగా మాట్లాడేవాళ్ళు కాదు. మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువగా ఉంటే మన లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎంత ఎక్కువైతే మన జీవితం అంత నరకంగా ఉంటుంది. డబ్బు, మంచి జాబ్ సెక్యూరిటీ, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటే ఎవడైనా హ్యాపీగా బ్రతికి చూపించగలుగుతాడు. జీవితం అంటే సినిమా కాదు కదా. ఇవన్నీ ఉంటేనే లైఫ్ అని నేనైతే ఎప్పుడు అనుకోను. అవసరానికి మాత్రమే వాడుకునే మనుషుల మధ్యన బ్రతుకుతున్నాము. ఒకసారి ఓడిపోయిన దగ్గర రెండోసారి అవకాశాన్ని వెతక్కండి. కొంతమంది ఉంటారు, పౌరుషంతో నువ్వు ఇంకా జీవితంలో ఎక్కువ సాధించాలని కావాలనే నిన్ను హీనంగా మాట్లాడాము అని అంటుంటారు. ప్రేమతో సాధించలేంది పౌరుషంతో ఏం సాధించాలని మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ మాటలకి మీరు జీవితంలో అన్నీ సాధించారు, ఇప్పుడు మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు కదా. వాళ్ళు ఏం సాధించినట్టు, మీకేం మిగిల్చినట్టు? అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఏమీ లేనప్పుడు మనతో ఎవరు ఉంటారు? ఏమీ లేనప్పుడు మనతో ఎవరు బాగా ఉంటారు? వాళ్ళే మన వాళ్ళు.
ఈవెన్ మోటివేషనల్ స్పీకర్స్ కూడా మనలో ఉన్న పాజిటివ్స్ని మాత్రమే ఐడెంటిఫై చేసి వాటిని పుష్ చేసేలాగా మాట్లాడతారు, కానీ మన గురించి నెగిటివ్ టాక్ చేసి రెచ్చగొట్టరు. మరి సొంత వాళ్ళు అయ్యుండి మనల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి నీ మంచి కోసమే నిన్ను రెచ్చగొట్టాము అని అనడం ఎంతవరకు కరెక్ట్? గుర్తుంచుకోండి, మన వాళ్ళు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనతో ఉండేవాళ్ళే మన వాళ్ళు. అందరూ మన వాళ్ళే అనుకోవడం మనసుని తప్పుదారి పట్టించడమే.